హాయ్ అండి. ఈరోజైతే నేను థ్రెడ్ వర్క్‌తో వర్క్ చూపిస్తాను. అది ఆహ్, థ్రెడ్ వర్క్ రోజ్ అంటారు దాన్నండి. రోజ్ ఫ్లవరు. ఇదైతే మీకు అలా డ్రాయింగ్ గీసేసుకోండి. ఆ లీవ్స్ అయితే మామూలుగా 2 రకాలుగా కుట్టాను. మీకు ఎలా వీలుగా ఉంటే అలాగా వేసుకోండి లీవ్స్. ఇదైతే నేను ఫ్రెంచ్ నాట్ వేశానండి. ఫ్రెంచ్ నాటు తర్వాత మళ్ళీ సీక్వెన్స్తో కూడా వేసానమాట. దీనికి కావాల్సినవి అవి థ్రెడ్, యాంకర్ థ్రెడ్, మామూలుగా సూది నెంబర్ మీకు తెలుసు కదా, కొంచెం లావుగా ఉన్నది. ముందుగా మీరు అలాగ 5 లైన్లు వేసేసుకోండి. ఆ 5 లైన్లు కూడా ఒక పేట వేసానండి. ఇదైతే 2 పేటలండి రౌండు. మీరేం లేదండి, ఒక దాని కింద నుంచి ఒకటి అలా తీసుకుంటూ వస్తే మొత్తం, అందుకే మీకు చూపిస్తున్నాను అనమాట. తర్వాత ఒకటి తప్పించి ఒకటి అలా చుట్టూ మీరు రౌండ్ వేసేసుకోండి. మళ్ళీ దానిపైనుంచి మళ్ళీ అలాగా ఒక్కొక్కటి తప్పించుకుంటూ అలా వేస్తే ఫ్లవర్ బాగా వస్తుంది. దీనికైతే 5 లైన్లే వేసుకోవాలండి. 3 వేసుకుంటే మీకు కొంచెం అంటే సరిగా రాదండి, కొంచెం లూజ్గా ఉన్నట్టు ఉంటుంది. ఇదైతే బాగానే వస్తుందండి. మొత్తం మీరు అలాగే రౌండ్ అంతా ఫిల్ చేసేసుకోండి. మొత్తం చివరి వరకు వచ్చే వరకు వేసేసుకోండి. అప్పుడు మీకు ఒక రోజ్ ఫ్లవర్ ఎలా ఉంటుందో అలా వస్తుంది అన్నమాట. మొత్తం అయిపోయిందండి. చూసారు కదా ఎలా ఉందో. చాలా లుక్ చాలా బాగుంటుంది. మనకి ఏ కలర్ కావాలంటే అలాగే వేసుకోవచ్చండి. మీరు అంటే ఇది బ్లౌజ్కి వేసుకోవచ్చండి, అలాగే కుర్తీసు, డ్రెస్సెస్కి వాటికి వేసుకోవచ్చు ఈ డిజైను. మీరు ఇలాంటి డిజైన్లోనే ఆ బ్లౌజ్ బ్యాక్ సైడ్ కూడా మొత్తం ఒక కొమ్మలాగా వేసుకోవచ్చండి. కొన్ని ఇంకా ఈ రోజ్ ఫ్లవరు, చిన్న చిన్న ఫ్లవర్స్ అలా మొత్తం కొమ్మలాగా వేసుకోవచ్చు. అలా కూడా బాగానే ఉంటుంది. ఆకులు కొమ్మలాగా వేసుకోవచ్చండి వెనకాల బ్యాక్ సైడ్ అయితే. ఈ లీవ్ వచ్చి నేను ఇలా కుట్టానండి ఒకటి. ఇదైతే ఇలా కుట్టాను. అదైతే రన్నింగ్ మామూలుగా లాగా కుట్టేస్తానండి. అది మీకు రెండింటిలోని మీకు ఏది సులువు అనిపిస్తే అది వేసుకోండి, మీ ఇష్టం.
మొత్తం ఇది కూడా అలాగే ఫిల్ చేసేయండి. 2 ఆకులు వచ్చినట్టుగా కనిపిస్తుంది అనమాట, ఒక ఫ్లవర్. మొత్తం ఇది కూడా అయిపోయిందండి. ఈ పక్కదొచ్చి నేను ముడికుట్టు వేసానండి, ఫ్రెంచ్ నాటు. అలా ఒక్కొక్కటి వేసుకుని రౌండ్ అయిపోయిన తర్వాత మధ్యలో కొంచెం గ్యాప్ ఇచ్చుకుంటే ఒక బీడు వేసుకోవచ్చు అనమాట అండి. మీ ఇష్టం అండి, గోల్డ్ వేసుకోవచ్చు, లేదంటే వైట్ కలర్స్ ఉంటాయి కదా, అలాగ ఒక బీడు వేసుకోండి మధ్యలో. అలాగే మొత్తం ఫిల్ చేస్తారు కదా, అలా చేసేసిన తర్వాత నేను ఏం చేశానంటే సీక్వెన్స్ తీసుకుని ఒక లాంగ్ ఫ్రెంచ్ నాట్లో కొద్దిగా చిన్నగా వేసాను అనమాట అండి. చూసారు కదా, ఇలాగ వేసుకుంటే ఇది ఒక ఫ్లవర్ లాగా వేసుకోవచ్చు అనమాట. ఇది కూడా అండి బ్లౌజ్కి లైన్గా వేసుకోవచ్చు, లేదంటే మీరు ఊటీ కింద వేసుకోవచ్చు. అందుకే మీకు 2 రకాలు చూపించాను అనమాట అండి కుట్టి. మొత్తం ఇది కూడా అయిపోయిందండి. మధ్యలో ఒక పూస గోల్డెన్ బీడ్ కుట్టానండి. చూడండి మీకు మొత్తం అంతా వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.